సినీ నటి హేమపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ ఫోటోను మీడియాకు విడుదల చేశారు. కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా రేవ్ పార్టీ నిందితుల దృశ్యాలపై నటుడు శ్రీకాంత్ స్పందించారు. తాను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదని వీడియో విడుదల చేశారు. తనను పోలిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారంటున్న నటుడు శ్రీకాంత్ నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలా మంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్ లో ఏవో వచ్చినాయి. ఏదో నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజు ఏమో రేవు పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవు పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవు పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి, నా బొమ్మ వేసేసి రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. సినీ నటి హేమపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ ఫోటోను మీడియాకు విడుదల చేశారు. కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా రేవ్ పార్టీ నిందితుల దృశ్యాలపై నటుడు శ్రీకాంత్ స్పందించారు. తాను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదని వీడియో విడుదల చేశారు. తనను పోలిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారంటున్న నటుడు శ్రీకాంత్.
ಆಯೋಜಕರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಅವ್ರನ್ನ ಜನರನ್ನ ಕರೆಸಿ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಅವ್ರನ್ನ ಕರ್ತಾ ಇರುವಂತದ್ದು ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ ನಮ್ಮವರು నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. ಏನತ್ರ ಇದೆಯಾ ಅದು ತಾರ್ದು ಬಾ ಮುಂದಕ್ಕೆ ಬಾ ಆಯೋಜಕರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಅವ್ರನ್ನ ಜನರನ್ನ ಕರೆಸಿ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಲಾಸ್ಟ್ ಅವ್ರನ್ನ ಕರ್ತಾ ಇರುವಂತದ್ದು ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్ లో ఏవో వచ్చినాయి. ఏదో నాకు నవ్వు వచ్చింది, ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి ఇప్పించేశారు నా భార్యతో, ఈ రోజు ఏమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాం, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. నేను ఆ ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి. నాకు ಕಳೆದ ಕೆಲ ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಸಿಸಿಬಿ ಅಧಿಕಾರಿಗಳು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರೆತಂದು ಅವರನ್ನ ಹೇಳಿಕೆ ಪಡೆಯುವಂತ ಕೆಲಸವನ್ನು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಏನತ್ರ ಇದೆಯಾ ಅದು